బ్రేకింగ్ న్యూస్ మనం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. పేపర్ లీక్ ఆరోపణలతో క్యాన్సిల్ అయింది. ఇక మే 3 అయితే పరీక్ష జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్డీఏ ప్రకటించింది. కొత్తగా రాసే పరీక్షకు ఫీ చెల్లించాల్సిన పని లేదని స్పష్టం కూడా చేసింది. పరీక్షకు 5 రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నపత్రం లీక్ అయిందని అంశం కలకలం సృష్టించింది. పరీక్షకు ముందు రాజస్థాన్లో పంపిణీ చేసిన మెటీరియల్తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను అధికారులు గుర్తించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. लेकिन जैसे बच्चे अगर इतनी मेहनत से तैयारी कर रहे हैं साल भर से, तो अब साल भर से तैयारी कर रहे हैं, अब इतने मेंटल प्रेशर होता है, मतलब एक बार नीट का एग्जाम होता है, मतलब हर साल के अंदर एक बार, और वो भी पेपर आप बता रहे हो कि अब लीक हो गया पेपर। अब पेपर लीक करने के बाद भी बच्चा सही से जैसे अब बोल रहे हैं कि यहाँ पे 600 नंबर तक मतलब पेपर जो है लीक हो गया है। अब 600 नंबर का अगर पेपर लीक हुआ है तब उसको अब कैसे अब लीक कर दे रहे हैं। अब सरकार से यही मांगे कि पेपर को अब हमेशा बार बार, चाहे 24 में हो उसमें भी लीक हो गया, अब 26 में भी आप कह रहे हो कि दोबारा लीक हो गया पेपर, तो ये कैसे हो जा रहा है बार बार आपके रिजल्ट आने से पहले पेपर को अब कैंसिल कर दिया गया है, तो दोबारा पेपर अब कंडक्ट नहीं, अब ठीक है मान लेते हैं आपने मतलब कैंसिल पेपर को कर दिया, लेकिन पेपर कैंसिल होने के बाद आप क्या एक गारंटी दे रहे हैं कि मतलब पेपर एकदम सही ढंग से होगा? आपको तो कोई एश्योरिटी नहीं है। आपने तो इसके पहले भी 24 के बाद भी कहा था कि अगर पेपर अगर 24 में हो गया तो दोबारा ऐसा नहीं होगा, लेकिन 26 में फिर दोबारा ऐसा हो गया पेपर। अब फिर क्या है, क्या डिमांड है आपकी? नहीं तो सोल्यूशन यही है कि मतलब आप अच्छे से कार्रवाई करो, अब जिसको पकड़ो, जो भी पेपर को लीक कर रहा है माफिया उसको आप पकड़ो। अब మొత్తానికి చూస్తున్నా మనం ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పలు ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండటం పలు అనుమానాలకైతే తావిస్తోంది. ఇక ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదని తేలినట్లు అయితే అధికారులు పేర్కొన్నారు. అతను మే 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని అయితే గుర్తించారు. ఇక ఆ తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, ఇక పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా చెందిందని అయితే వెల్లడించారు. ఇక మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయన్నారు. पूरे देश की एनएस भाई पूरा ये कहीं ना कहीं पिछले 2-3 दिन से भारतीय राष्ट्रीय छात्र संघ सड़कों पे थी, इसलिए सरकार को दबाव में आके और आम छात्र जो कहीं ना कहीं अपने मेहनत से अपने गुजारे से वो मेहनत करता है और लास्ट में जो पेपर दे के आता है उसको ये लगता है कि पेपर तो लीक हो गया, पेपर कैंसिल हो गया, तो उस पर क्या गुजरती है, ये कहीं ना कहीं सरकार अपनी नाकामी छुपा रही है और आने वाले समय में బ్రేకింగ్ చూస్తున్నాం మనం దేశవ్యాప్తంగా అయితే నీట్ పరీక్ష రద్దు అయింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక పేపర్ లీక్ ఆరోపణలు అయితే క్యాన్సిల్ అయింది. మే 3న అయితే పరీక్ష జరగగా ఇక త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని కూడా ఎన్డీఏ అయితే ప్రకటించింది. మరి కొత్తగా రాసే పరీక్షకు ఫీజు చెల్లించాల్సిన పని లేదని అయితే స్పష్టం చేసింది. पेपर अच्छे से होने वाला है और कोई पारदर्शिता होने वाली है, कोई लीक नहीं होगा, सब कुछ ठीक होगा। बच्चे विश्वास भी कर रहे थे और डर भी रहे थे कि क्या पता नहीं क्या होगा, कैसा पेपर आएगा कैसा नहीं, ठीक है। और
थोड़ा ये था कि चलो इस बार तो लीक नहीं होगा, अभी एनटीए रेडी है। बट ये आके हमें 3 मई को पेपर एग्ज़ाम के बाद में पता लगता है कि फिर से लीक हो गया है। टेलीग्राम पे प्रोवाइड पहले 1 महीने पहले ही गेस्ट पेपर आ चुके हैं, जिसके अंदर 650 तक के मार्क्स बच्चा अफोर्ड कर मतलब ले सकता है वो पेपर अगर करे तो 120 या 140 के क्वेश्चन जो है वो मैच कर रहे हैं एग्जैक्टली। 410 क्वेश्चन थे, उसके अंदर 120 या 40 क्वेश्चन बिल्कुल एग्जैक्टली मैच कर रहे हैं। तो वो पढ़ ले तो आसानी से वो ये कि एनटीए को बदला जाए। एनटीए नहीं कर पा रही है, एग्ज़ाम क्लियरली नहीं करवा पा रही है, हर बार ही लीक करवा देती है। अब हमें एनटीए पे ट्रस्ट नहीं है। ఇక చూస్తున్న మొత్తానికి పరీక్షకు 5 రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై రాజస్థాన్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నపత్రం లీక్ అయిందని అంశం కలకలం సృష్టించింది. ఇక దీంతో పరీక్షకు ముందు రాజస్థాన్లో పంపిణీ చేసిన మెటీరియల్తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు అయితే పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురైన దృశ్యాలు మనం చూడొచ్చు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ని అయితే అధికారులు గుర్తించారు. ఇక ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి అయితే వచ్చినట్లు తెలిపారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు.